అగో మరదలు ఎటు పోతాను? నాకు అందగడ్డ సొంటి మొగడు ఆలుగడ్డ కూర అండమని మంచాల పొద్దులు పడ్డ ఆడదాని లెక్క ఎడతాడు. అందుకే దుకాణం పోయి తీసుకొస్తాను పోతానా. థ్యాంక్స్ మరదలు. ఎందుకు బావు? మీ అక్కకు సెల్లు కొనుక్కపోతానా, లచ్చిందే లెక్క ఎరుంగచ్చినాం. అగో ఇదేం చిత్రం, నిన్ననే సెల్ అడిగిందని ల్యాప్టాప్ కొన్నావు, మళ్ళీ ఫోన్ ఎందుకు కొన్నావు? అది సెల్ అడిగితే నేను ల్యాప్టాప్ తీసుకపోయినా కదా, అది సెల్ అడిగిన మాట నా చెవులల్లా గిల్లు గిల్లు అని తీరం లేకుండా తీరమా డప్పులు కొడతాయి. ఆహా అందుకే కొన్నావా? మరి లేకుంటే ఏంది పిల్ల, నా గుండె నన్నే కొడుతుంది, నా నోరు నన్నే తిడుతుంది. కంటి చూపుకు కాశ్ బుగ్గ లెక్కున్నా, నువ్వు మాత్రం బలమైనోడివే బావా. అబ్బా నువ్వు గట్లా దిష్టి పెట్టకు మరదలు. నాకేమన్నా అయితే నా పిల్లం అడిగినప్పుడల్లా తీసుకురావడానికి ఎవ్వరు లేరు, నేను తప్ప. ఎరికేనా? గట్లేం లేదు బావా. జిట్టు బొమ్మకు జిట్టు దాక్కుంటే ఒక బొమ్మ పెడితే ఆడ నీ ముఖమే ఉంటుంది బావా. నీకేం కాదు, అట్లుంటుంది నీ ముఖము. కానీ నువ్వేమన్నావు నాకు అర్థం కాలే మరదలు. నాకు కూడా అర్థం కాలేదు బావా, నీకు జిట్టు దాకదని అంటానా గంతే. కానీ నా లెక్క తమ్ముడు నీకు అడిగిన దాంట్లో కొనిస్తే నా పిల్లం లెక్క నువ్వు కూడా సంతోషంగా ఉంటు మస్తుంటు తెలుసా. నీ తమ్మునికి గా తెలివి ఎక్కడున్నది బావా, నువ్వు కల పందిని జాదినట్టు జాతానా. నున్నగా తింటాడు, సన్నగా పెరుగుతాడు. అయ్యో మరదలు, ఉత్త పుణ్యానికి ఏడవకు, ఏం కాదు, నువ్వు బాధపడకు మరదలు. నువ్వు ఏడుతుంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా. గసంటి మొగన్ని చేసుకున్న తర్వాత ఎక్కెక్కి ఏడుపు రాకపోతే ఏడెక్కమత్తదా బావా. ఈ రోడ్డు మీద ఉండి ఏడుచుండు నా వల్ల కాదు, నేను పోతుండు బావా.